మహాశివరాత్రి అంటే శివభక్తులకు అత్యంత పవిత్రమైన రోజు. శివపార్వతులకు వివాహం జరిగిన రోజని, అలాగే శివుడు ఆవిర్భవించిన రోజని మన పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి విశిష్టతను, ఉపవాస ప్రాముఖ్యతను ఒక చిన్న కథ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే బోయవాడి కథ ఒకటి. పూర్వం ఒక అడవిలో ఒక బోయవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒక శివరాత్రి రోజున అతను వేట కోసం అడవిలోకి వెళ్ళాడు. కానీ ఒక రోజు అతనికి ఒక జంతువు కూడా దొరకలేదు. చీకటి పడింది, ఆకలి వేస్తుంది. ఇంటికి వెళ్దామంటే క్రూరమృగాల భయం. దాంతో అతను దగ్గరలో ఉన్న ఒక బిల్వ వృక్షాన్ని అంటే మారేడు చెట్టును పైకెక్కాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. కానీ అది ఆ బోయవాడికి తెలియదు. బోయవాడికి తెలియకుండా జరిగిన సంఘటన ఉపవాసం. ఆహారం దొరకకపోవటం వల్ల అతను ఆ రోజు ఏమి తినలేదు. అంటే తెలియకుండానే ఉపవాసం చేశాడు. జాగరణ. క్రూర మృగాలు దాడి చేస్తాయన్న భయంతో రాత్రంతా నిద్రపోకుండా మేల్కొన్నాడు. అంటే జాగరణ కూడా చేశాడు. దీనితో పాటు అభిషేకం. నిద్ర రాకుండా ఉండటానికి చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా తెంపి కింద పడేశాడు. అవి కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. ఆ ఆకులు శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన మారేడు దళాలతో అభిషేకం అయ్యింది. అర్పణ. ఆకులు కోసినప్పుడు అతని కళ్ళ నుంచి పడిన నీటి చుక్కలు శివలింగానికి తాకాయి. తెల్లవారేసరికి శివుడు అతని భక్తికి తెలియక చేసినా కూడా మెచ్చి ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదించాడు. శాస్త్రీయంగా మరియు ఆధ్యాత్మికంగా ఉపవాసానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఆధ్యాత్మికంగా ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం, అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం. ఆహారంపై దృష్టి మళ్లించకుండా మనసును శివునిపై లగ్నం చేయటం కోసం ఉపవాసం ఉంటారు. శాస్త్రీయంగా శివరాత్రి సమయంలో భూమి ఉత్తరగోళంలో గ్రహాల స్థితుల వల్ల మనిషిలో శక్తి సహజంగానే పైకి ప్రవహిస్తుంది. ఆ సమయంలో కడుపు ఖాళీగా ఉంచి వెన్నుముక నిటారుగా ఉంచటం వలన శారీరక మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటానికి, క్రమశిక్షణను అలవాటు చేసుకోవడానికి ఉపవాసం ఒక మార్గం. ముగింపు. శివం అంటే మంగళప్రదమైన వాడు అని అర్థం. శివరాత్రి రోజున మనసులోని జ్ఞానముని చీకటిని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించమని ఆ పరమేశివుణ్ణి ప్రార్థిస్తాం. శివరాత్రి రోజున ముఖ్యంగా చేసేవి అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు. పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, పంచామృతాలు మరియు నీటితో శివలింగానికి అభిషేకం చేస్తారు. బిల్వార్చన. శివునికి అత్యంత ఇష్టమైన మారేడు దళాలతో పూజిస్తారు. ఉపవాసం. మనసును అదుపులో ఉంచుకోవడానికి రోజంతా ఆహారం తీసుకోకుండా ఉంటారు. జాగరణ. రాత్రంతా నిద్రపోకుండా శివుని నామస్మరణ లేదా భజనలు చేస్తూ గడుపుతుంటారు.